మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని అది వాక్యాంశంగా చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు చాలా విషయాలు మానవ జాతికి ఆయన చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అందులో ప్రాముఖ్యంగా ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఈరోజు నమ్ముట, ట్రస్ట్ ఆర్ ఫెయిత్, ఈ విశ్వాసము గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీ గ్రంథంలో చాలా విషయాలు విశ్వాసం గురించి రాయబడ్డాయి. అంటే విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి, విశ్వాస వీరులు ఏ రీతిగా వారు ముందు కదలారారు, విశ్వాసంతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఎటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయో దేవుని లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తుంటాం. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే ఆ యొక్క లేఖన భాగాల్లో విశ్వాసం గురించి చాలా విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచారు. విశ్వాసము అంటే అర్థం ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నదనుటకు రుజునై ఉన్నాడు. మీ జీవితాల్లో అద్భుతాన్ని పొందటానికి, ఈరోజున మీ జీవితాల్లో దేవుని నుంచి కార్యాన్ని పొందటానికి, దేవుని నుంచి గొప్ప బ్రేక్ త్రూ మీరు అనుభవించాలంటే మీలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది దేవునిపై నమ్మకము, విశ్వాసం. ఆ విశ్వాసం మన జీవితాల్లో కరువైనప్పుడు దేవుని కార్యాలు మనం చూడలేం. యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో మనుష్యుల జీవితంలో అద్భుతం ఆయన చేయలేదు. ఇంకో మాట చెప్పలేదు, ఆయన చేయలేకపోయారు. ఎందుకంటే మనుషుల యొక్క అపనమ్మిక, మన జీవితాల్లో అపనమ్మికే మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. సో ఫెయిత్ అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఫెయిత్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు రిసీవ్ గాడ్స్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే విశ్వాసము చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఈరోజున అపనమ్మికాన్ని కనుక మీరు వదిలితే, ఈరోజు నా వర్తమానం ఏంటంటే తెలుసా, ఒకవేళ మీరు అపనమ్మికతో ఈ ప్రాంతానికి మీరు వచ్చినట్లయితే, అవిశ్వాసంతో ఒకవేళ మీరు వచ్చినట్లయితే, దేవుని సేవకుడిగా ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాను, మీరు అపనమ్మికను కనుక ఇక్కడే విడిచిపెట్టేస్తే, ఇఫ్ యు లీవ్ అన్బిలీఫ్ అపాన్ గాడ్, దేవునిపై మీకున్న అపనమ్మిక కనుక విడిచిపెడితే ఏం జరుగుతుందో మాట్లాడతాను. ఈరోజు మీ జీవితంలో అద్భుతాన్ని పొందుకోవాలంటే అపనమ్మికను విడిచిపెట్టేసేయండి. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసిన యేసుక్రీస్తు ప్రభుపై మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి. మీ అనారోగ్యాలతో మీరు బాధపడుతున్నారా, డాక్టర్ చాలా భయంకరమైన రిపోర్ట్స్ మీ చేతిలో పెట్టి మీరు మీ జీవితం ముందు కొనసాగబడటం చాలా కష్టం అని మాట్లాడుతున్నాడు డాక్టర్. ఒకవేళ మీ జీవితం ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాపారాన్ని మొదలుపెట్టారు, వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చినాయి, ఏ విధంగా మేము బయటికి రావాలండి, ఏ విధంగా మరలా మేము పుంజుకోవాలి, ఏ రీతిగా మా వ్యాపారాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని మీరు నన్ను అడిగితే ఒకటే ఆన్సర్ చెప్తాను, మీ విశ్వాసాన్ని మీరు బాగు చేసుకోండి. ఈరోజు మీ విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకోండి. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా మీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, మీరు అవిశ్వాసాన్ని కనుక విడిచిపెడితే దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో కలుగు చేస్తారు. అపనమ్మికను వదిలిపెట్టేస్తే ఈ రాత్రి కాలం ఎటువంటి అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మీరు అపనమ్మికను కనుక విడిచిపెడితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. గాడ్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. గాడ్ విల్ డూ సమ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. సో న్యాచురల్ థింగ్స్కి అగైన్స్ట్గా దేవుడు పని చేయగలడు. ప్రకృతి ధర్మాలకి వ్యతిరేకంగా దేవుడు పని చేయగలడు. ఆలోచన చేయండి, కొన్ని ప్రకృతి ధర్మాలు ఉంటాయి, నీటి ధర్మాలు ఉంటాయి, అగ్నికి ధర్మాలు ఉంటాయి. సో న్యాచురల్గా మన కొన్ని ఆ ధర్మాలు ఉంటాయి, న్యాచురల్ లాస్ అంటారు వాటిని. సో ఆ న్యాచురల్ లాస్కి అగైన్స్ట్గా మనం ఏమీ చేయలేం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సో మనం డాబా మీదకి ఎక్కి దూకామనుకోండి, ఎక్కడ పడతాం? భూమి మీదే పడతాం. భూమి మీద పడకుండా ఉండాలి అంటే ఒక అద్భుతం జరగాలి. మనకి గ్రావిటేషనల్ లాస్ తెలుసు, మనకి గురుత్వాకర్షణ శక్తి. ఏదన్నా వస్తువు పైకి వేస్తే ఎక్కడ పడుతుంది? మరలా కింద పడుతుంది. గ్రావిటీ నాకు చూపించినంటే గ్రావిటీ కనపడే వస్తువు కాదు. మనం డాబా మీదకి వెళ్ళి దూకితే అప్పుడు తెలుస్తుంది భూమికి గ్రావిటీ ఉందో లేదో. సో ఇప్పుడు అద్భుతం ఏంటంటే దేవుడు ఆ గ్రావిటేషనల్ లాస్కి అగైన్స్ట్గా ఆయన పనిచేస్తాడు. అంటే కొన్ని సందర్భాలు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడు అంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడు. అద్భుతం అంటే అది. అంటే న్యాచురల్ లాస్కి, ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా జరిగేటువంటి కార్యమే అద్భుతము.
ఏమంటే సముద్రం 2 పాయలు అవటం అనేది ప్రకృతి ధర్మానికి విరుద్ధమా కాదా? అసలు సముద్రం 2 పాయలు అవటం, నీరు 2 పాయలు అవటం అది సాధ్యమా అసాధ్యమా? నీటిని ఒక్కసారి ఇలా పైకి వేసిన తర్వాత అది ఎక్కడ పడుతుంది? క్రిందే పడుతుంది. అంతేగాని ఆ నీళ్ళు అలా నిలిచిపోతాయా? కానీ ఈ యొక్క ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. మన భారతదేశానికి సెయింట్ థామా అనేటువంటి ఒక దేవుని సేవకుడు వచ్చాడు, అపోస్తలుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని శంకించిన వాడు, అవిశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో వేలు పెట్టి నేను అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తనకి సశరీరుడిగా ప్రత్యక్షమయ్యి, థోమా ఒకసారి నాకు గాయాల్లో వేలు పెట్టి చూడయ్యా, ఎందుకయ్యా అపనమ్మిక ఉంచుతున్నావు అని ప్రభు తన యొక్క నమ్మికను బాగు చేసుకోమని చెప్పినప్పుడు అదే థోమా భారతదేశానికి వచ్చాడు. నేను దినం చెన్నైలో ఉన్నాను, బిడ్డలకి ఏదైనా చూపించాలి చెన్నైలో అని స్నేక్ పార్క్ తీసుకెళ్ళాను. అక్కడ చాలా స్నేక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చక్కటి స్నేక్ పార్క్ ఉంది చెన్నైలో. ఆ స్నేక్ పార్కులో అవన్నీ కూడా చూసిన తర్వాత ఎక్కడికి వెళ్దామని ఆలోచన చేసినప్పుడు ఒక చర్చ్కి వెళ్ళటం జరిగింది. ఆ చర్చ్లో పాస్టర్ గారిని కలుసుకున్నా. నిజంగా చక్కటి సహవాసాన్ని ప్రభు మాకు ఇచ్చారు. ఆ తదుపరి వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళానంటే సెయింట్ థామస్ మౌంటైన్కి తీసుకెళ్ళాను. ఎక్కడైతే అపోస్తలుడి థోమా భారతదేశం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడో, తన యొక్క ఆఖరి రక్తపు బొట్టు నిజంగా భారతదేశం కొరకు ఆయన చిందించాడో ఆ ప్రాంతానికి వెళ్ళాను. చెప్పి వారికి చెప్తున్నాను, అక్కడ సెయింట్ థోమా భారతదేశానికి వచ్చి మొట్టమొదటి మందిరాన్ని ఇక్కడే ఆయన స్థాపించారు. నీలకల్ అనే ప్రాంతంలో ఆయన ఫస్ట్ చర్చ్, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రారంభించబడిన మొదటి సంఘము మన భారతదేశంలో కట్టబడటం భారతదేశానికే గర్వకారణం. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మీరు అనుకుంటారేమో అమెరికాలో కట్టబడింది, ఇంగ్లాండ్లో కట్టబడింది, స్పెయిన్లో కట్టబడింది, పోర్చుగీస్లో కట్టబడింది, ఎక్కడెక్కడో కట్టబడింది అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట కట్టబడిన మొట్టమొదటి మందిరం మేరా భారత్ మహాన్, నా భారతదేశంలో కట్టబడింది. గట్టిగా చప్పలు కొట్టండి. మరి ఎందుకు చాలామంది యేసు ప్రభుని విదేశీయులు దేవుడు అంటారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని అమెరికా వాళ్ళు దేవుడు అంటున్నారు అంటే అవివేకంతో మాట్లాడుతున్నారు. AD 52లోనే ఆ యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అపోస్తలుడైనటువంటి థోమా భారతదేశానికి వచ్చి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాడు. ఆయన ఒక నదిలో ఉదయాన్నే చాలామంది బ్రాహ్మణ పుంగవులు, అంటే బ్రాహ్మణులు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తున్నారు. వాళ్ళు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ సూర్యుని పూజిస్తున్నారు. ఓ పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహి మాం యుగే యుగే అన్యదాస్తరం నాస్తి తుమాయమ శరణు మమ ఓం శాంతి 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 అని వారు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నప్పుడు థోమా గారు ఆ యొక్క చెరువు దగ్గర నుంచి అలా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆగి చూస్తున్నాడు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ సూర్యునితో ఏం మాట్లాడుతున్నారని అడిగాడు. ఏం చెప్తున్నారంటే మేము సూర్య భగవాన్ని పూజిస్తున్నాం. సూర్యుని ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. వెంటనే తనకు ఆలోచన అంటే సూర్యుడు కేవలం సృష్టి మాత్రమే, ఆ సూర్యుని కంటే ఉత్తముడు మహోన్నతుడు ఆ సూర్యుని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు కదా, ఆయనే దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన్ని ఆరాధిస్తే మనకు వైకుంఠం, ఆయన ఆరాధన చేస్తే మనకు పరలోక రాజ్యం. అంటే లేదు, మేము సూర్యునే పూజిస్తాం, కంటికి కనబడుతున్న ప్రతి భౌతిక పదార్థాన్ని పూజించటం మా ధర్మం అన్నారు. సూర్యుడు మనకు వెలుగిస్తున్నాడు కాబట్టి సూర్యుని దేవుడిని చేసి ఆరాధన చేస్తాం. చంద్రుడు మనకు వెన్నెలిస్తున్నాడు కాబట్టి చంద్రభగవాన్ అంటాం. నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు కాబట్టి నీటిని దేవుడిగా చేసి నీటిని పూజిస్తాం. అగ్ని అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఉపయోగకరమైనది కాబట్టి అగ్నిని దేవుడిగా చేసి ఆరాధన చేస్తాం. ఆ తర్వాత నేల, మనకి భూమి చాలా ప్రాముఖ్యతని బట్టి భూమిని కూడా దేవుడిని చేసి ఆరాధన చేస్తామంటే అది కరెక్ట్ అయిన విధానం కాదయ్యా, మీ విధానాన్ని మార్చుకోండి. ఈరోజు సృష్టికర్తను మీకు పరిచయం చేస్తాను. ఒకవేళ మీరు పూజించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దేవుడైతే మీరు ఈ యొక్క నదిలో నిలబడి మీరు నీటిని తీసుకుని అలా పైకి వేస్తున్నారు కదా, పైకి వేస్తూ మీరు శ్లోకాన్ని వల్లిస్తున్నారు కదా, ఆ నీటిని ఇలా పైకి వేస్తున్నప్పుడు నీళ్లు పైన నిలిచిపోవాలి. ఆ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా నీరు అలా నిలిచిపోవాలి. రెండోదిగా మీరు ఎక్కడైతే గుంట చేశారో ఆ గుంటలా ఉండాలి, మరలా అది పూడిపోకూడదు, అది మళ్ళీ ఫిల్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు వారు ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు. అప్పుడు ప్రార్థన చేసి థోమా గారు ఆ నదిలోకి దిగి యేసు నామములో అద్భుతాన్ని జరిగించు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎప్పుడైతే దోసిలతో ఇలా నీళ్లు తీశాడో ఆ నదిలో అక్కడ గుంట పడింది. నీటిని ఎప్పుడైతే ఇలా పైకి వేగిన నీళ్లు నిలిచిపోయి అద్భుతం, ఆశ్చర్యం. నిజంగా వారు నోళ్ళు ఎల్లబెట్టారు, ఇంతకాలంగా మా జీవితాలు ఎంత అద్భుతాన్ని ఎప్పుడు చూడలేదు, ఏ దేవుని నామంలో చేసామంటే
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ అద్భుతం జరిగిందని, క్రీస్తు దైవత్వం గురించి, అసలు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన యజ్ఞ బలి పశువుగా ఎందుకు బలైపోయాడు, మన పూర్వీకులందరూ కూడా యజ్ఞ బలి పశువుకు ఉండాల్సిన లక్షణాల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలన్నీ కూడా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పొంగవులు బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని విశ్వసించింది ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. చాలామంది అనుకుంటారు వేరే వేరే ప్రజలు యేసు ప్రభువుని మొదటిసారిగా నమ్ముకున్నారు, అదిగోండి ఆ తక్కువ కులస్తులు యేసు ప్రభువుని నమ్ముకున్నారని అంటారు. మొదటిసారిగా లేదు, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షణగా అంగీకరించినటువంటి వారు బ్రహ్మ జ్ఞానం కలిగిన బ్రాహ్మణులే. హల్లెలూయా. ఆ తదుపరి ఆ రాజు కుటుంబీకులు, గోండోఫరస్ అనేటువంటి రాజు, అతని యొక్క సామంత రాజులు, అతని కుటుంబం అంతా యేసు ప్రభుని తమ సొంత రక్షణ అంగీకరించారు. నేను చెప్పింది చరిత్ర, కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. భారతదేశానికి తోమా వచ్చాడని ఇప్పటికీ కూడా ఆ నాణ్యాలు ఉన్నాయి, ఆ స్టాంప్స్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇది అద్భుతం. అంటే విశ్వాసం ద్వారా మన జీవితంలో ఏం కలుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను నిలువుము. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు, ఇశ్రాయేలును నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఏంటంటే యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగించమని దేవుణ్ణి కోరాడు. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా అద్భుతం జరిగింది. నిజంగా సూర్యుని ఆదేశిస్తున్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో, చంద్రుడా నీవు అయ్యాలోనూ నిలిచిపో. అంటే మీరు ఆలోచన చేయండి, సూర్యునికి చంద్రునికి రిలేషన్షిప్ ఉంటుంది. సూర్యుడు ఆగిపోయాడంటే అక్కడ ఏమి ఆగిపోవాలి? చంద్రుడు ఆగిపోవాలి. సూర్య చంద్రులు ఒకరోజు నిలిచిపోయినాయి అంటే ప్రకృతిలో ఇది జరిగేటువంటి కార్యమేనా? మీరు ఆలోచన చేయండి. మనమైతే సెలవులు పెడతాం, మనమైతే హాలిడేస్ ఇస్తుంటాం, మనం హాలిడేస్ తీసుకుంటాం. మా వ్యాపారం చేసేటువంటి వారు నేను ఈరోజు పని చేయాలని చెప్పి ఆ రోజు ఇంట్లో పడుకుని సెలవు ఇస్తూ ఉంటాం. కానీ సూర్యుడే సెలవు తీసుకుంటే, సూర్యుడు ఉదయించకుండా సూర్యుడు సెలవు తీసుకుంటే ఈ యొక్క భూమి ముందుకు నడుస్తుందా? ఆలోచించండి. ఈ ప్రపంచంలో సూర్యుడు సృజింపబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా లీవులు పెట్టాల. ఇంకో మాట చెప్తాను, భూమి తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీన్ని భ్రమణం పరిభ్రమణం అంటారు కదా, ఒక దాన్ని తిరిగేటువంటి ఆ మార్గాన్ని ఆర్బిట్ అంటారు. ఎప్పుడైనా భూమి పట్టాలు తప్పిందా? ట్రైన్లు చాలా పట్టాలు తప్పుతూ ఉంటాయి, ఫ్లైట్లు క్రాష్ అవుతూ ఉంటాయి, ఆ తర్వాత షిప్లు ఏమవుతుంటాయి, మునిగిపోతూ ఉంటాయి. ఇంకా రోడ్డు మీద యాక్సిడెంట్లకి కొరతే లేదు. మరి ఈ భూప్రపంచంలో ఎప్పుడైనా భూమి తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ మార్గంలో కొంత ఏమైనా లయ తప్పిందా? ఏదన్నా ఆ యొక్క ఆర్బిట్లో ఏమైనా తేడా వచ్చిందంటే రాదు. ఎందుకంటే దేవుడు ఆ భూమిని ఆయనే తిప్పుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా ప్రాబ్లం రాకుండా, ఎక్కడా కూడా భూమి ఫెయిల్ అవ్వకుండా తిప్పేటువంటి వాడు ఆయనే. అందుని బట్టి గాడ్ ఈజ్ అ సస్టైనర్. దేవుడు సృజించేటువంటి వాడు మాత్రమే కాదు, దాన్ని ఏం చేసేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, దాన్ని సంరక్షించేటువంటి వాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ విషయంలో ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా సూర్యచంద్రుడు నిలిచిపోయినాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే చూడండి, ఇన్ని విశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుసండి, దేవుడు ప్రకృతిని కూడా శాసించగలడు. ఎన్నో సందర్భాల్లో ఏమంటే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ వర్షం నిజంగా భయంకరమైన రీతిలో వర్షం కురుస్తున్నప్పుడు మా యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా, వెదర్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ రోజున కరెక్ట్గా 7 o'clock నుంచి 10 గంటల వరకు విస్తారంగా వర్షం కుడుతుందని మనకి వెదర్ రిపోర్ట్స్ వస్తున్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా, ఈ పరిచర్య ద్వారా అనేక సందర్భాల్లో వర్షాలు నిలిచిపోయినాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకరోజు పెద్ద మహాసభలు ఏర్పాటు చేసాం. 4 రోజులు మహాసభలు ఏర్పాటు చేసిన తర్వాత మే నెలలో వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయం. కానీ మే నెల మొదటి వారంలో సైక్లోన్ ఎఫెక్ట్ని బట్టి వర్షాలు ప్రారంభించబడ్డాయి. అద్భుతం చెప్తున్నాను చూడండి, ఈ పరిచర్య ద్వారా దేవుడు చేసిన కార్యం. చాలా కొన్ని లక్షల రూపాయలు మనం వెచ్చిస్తున్న ఆ స్వార్థ సభల కొరకు. స్టేజ్ కావచ్చు, అక్కడ గ్రౌండ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిపోగానే కరెక్ట్గా 5 గంటల నుంచి వాతావరణం మారడం, వర్షం ప్రారంభించబడింది. ఏం చేయాలి? చాలా కాల్స్ వస్తున్నాయి.
పాస్టర్ గారు ఈ రోజున మీటింగ్ ఉందా లేదా, ఆఫీస్కి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, ఈ రోజున మీటింగ్ వద్దాం అనుకుంటున్నామని చెప్పి ఈ పరిసర ప్రాంతం నుంచి అనేక మంది కాల్ చేస్తూ ఉన్నదా లేదా అని తెలుసుకుంటే నేను మాత్రం ఒకటే చెప్పమని చెప్పాను ఆఫీస్ మెంబర్స్కి, ఇది ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ జరుగుతుంది, దేవుని సేవకులకు వాక్యాన్ని అందిస్తూ అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూపోతున్నాడని ప్రాఫిటికల్గా మాట్లాడినప్పుడు వర్షం ప్రారంభించినది. నిజంగా వర్షము ఈ యొక్క కంకిపాడు లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తూ ఉంది. కానీ ఆ రోజు జరిగిన అద్భుతం అని చెప్తాను, చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది కానీ అంతా చెప్పడానికి సమయం కాదు. ఆ టైంలో దేవాదేవుడు తన హస్తాన్ని గ్రౌండ్ మీద ఇలా చాపి ఒక్క చినుకు కూడా గ్రౌండ్లో పడకుండా ఏ ఒక్కరికి కూడా అభ్యంతరం కలగకుండా దేవుడు కార్యాలు చేశాడు. చాలామంది ఒక బ్రదర్ మన చర్చిలో ప్రభాకర్ గారని, ఆయన ఏలూరులో పనిచేస్తారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయన వస్తూ ఉన్నాడట, మీటింగ్కి వచ్చేద్దాం, డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేది, ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా మీటింగ్ వచ్చేద్దాం అనుకునేటప్పటికి బిషప్ అజియారియాలో మీటింగ్ జరుగుతుంది. సో ప్రక్కనే మనకి ఈ రోజున అంబేద్కర్ స్టాట్యూ ఉంది కదండి, పీడబ్ల్యూడి గ్రౌండ్స్, అక్కడ విస్తారంగా వర్షం ఉందట. ఈ రోజున మీటింగ్ క్యాన్సిల్ అనుకున్నారు. అలాగే వర్షంలో తడుస్తూ గ్రౌండ్ దగ్గరికి వచ్చారు, కానీ గ్రౌండ్ దగ్గర ఒక చినుకు లేదు. ఎంతో అద్భుతంగా మీటింగ్ జరపబడుతూ ఉంది. సమ్ టైమ్స్ గాడ్ డస్ మిరాకిల్స్. దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. మన విశ్వాసాన్ని బట్టి ఆ రోజున బలమైన ఆత్మకార్యం జరిగింది. వేలాది మంది, సుమారుగా 20,000 మంది ప్రజలు ఆ రోజు వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు, బలీయమైనటువంటి ఆత్మకురంభరింపు జరిగింది. అనేక మంది యవనస్తులు రక్షణ పొందారు, పరివర్తనలోకి వచ్చారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడు వర్షాన్ని నిలుపు చేయగలడు, ఆకాశం అగ్ని కురిపించగలడు, సూర్యచంద్రులను కూడా ఏం చేయగలడు, ఆయన ఆపగలిగిన సామర్థ్యం ప్రభుకు ఉంది. యెహోషువ విశ్వాసము ద్వారా సూర్యచంద్రులు నిలిచిపోయినాయి. మన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే యెహోషువ గ్రంథంలో ఆ సన్నివేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు కానీ ఏషార్ అనే గ్రంథంలో రాశారట. ఎక్కడ రాశారు? ఏషార్ అనే గ్రంథంలో రాశారు. ఏంటండి ఈ గ్రంథం? మనకు బైబిల్ తెలుసు, ఖురాన్ తెలుసు, ఇంకా చాలామంది గ్రంథాలు తెలుసు, కానీ ఏషార్ గ్రంథం ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే ఆ టైంలో క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గ్రంథం ఉండేదట. ఆ గ్రంథంలో వింతలు విడ్డూరాలన్నీ కూడా రాస్తూ వచ్చేవారట. ఆలోచన చేయండి, ఈరోజున ఎవరైనా సరే అసాధారణమైన ప్రతిభ కనపరిచినా లేకపోతే అద్భుతాలు, వండర్స్ అనేటివి ఏ పుస్తకంలో రాస్తారు చెప్పండి? ఏ పుస్తకంలో రాస్తారు? గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో రాస్తారు. సో దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, ఆ టైంలో ఏషారు గ్రంథంలో సూర్యచంద్రుడు నిలిచిపోయినటువంటి విషయం రాశారట. దేవుని వాక్యంలో ఉంది. నేను ఏంటి ఏషారు గ్రంథం ఏంటని నేను దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం పేరు ఏషారు గ్రంథం. ప్రపంచంలో జరిగిన వింతలు విడ్డూరాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాసేవారట. ఆ టైంలో యెహోషువ కాలంలో జరిగిన అద్భుతాన్ని కూడా ఆ గ్రంథంలో ఏం చేశారు? పొందుపరిచారు. మై డియర్ చర్చ్, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రకృతిని ఏం చేస్తాడు? శాసింప చేయగలుగుతాడు. నీ ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం కార్యాలు జరుగుతాయో తెలుసా? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారాన్ని వినియోగించుట ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంటే మనకి ఎంత తెలుసు అంటే దేవుణ్ణి అడిగి పొందుకోవటం, మనకున్న అవసరాలు, కోరికలు, ఇంకా చెప్పాలంటే మనకున్నటువంటి గొంతెమ్మ కోరికలన్నీ కూడా యేసయ్య పాదాల ముందు పెట్టి ప్రభువానికి ఇచ్చేయి అంటమే ప్రార్థన అనుకుంటాం. కానీ ప్రార్థన అంటే చెప్తున్నాను ఒక న్యూ అబ్రివేషన్. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని ఏం చేయటం? వినియోగించుట. ప్రభుకు ప్రార్థన చేశాడు యెహోషువ, ప్రభువా యుద్ధము ఇంకో 2-3 గంటలు ఎక్స్టెండ్ చేయబడితే మాకే విజయం వస్తుంది, కానీ సూర్యాస్తం అయిపోతుంది, సన్సెట్ అయిపోతుందంటే యుద్ధం నిలిపేయాలి. అందుని బట్టి ప్రభువా నువ్వు ఒక్కసారి సూర్యుని ఆదేశించు, చంద్రుని ఆదేశించంటే ప్రభు అన్నాడు, యెహోషువ నేను ఆదేశించడం కాదయ్యా, నీకే అధికారాన్ని ఇస్తున్నాను, నీకే ఐ హ్యావ్ గివెన్ దట్ అథారిటీ, జస్ట్ కమాండ్ ఇట్ అని ఎప్పుడైతే చెప్పగానే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఏమైపోయినాయి? నిలిచిపోయినాయి. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారం వినియోగించుటే ప్రార్థన. కాబట్టి దేవుని అధికారాన్ని ఎంతమంది వినియోగించాలనుకుంటున్నారు? ఎంతమంది శాసించాలనుకుంటున్నారు? ఎంతమంది అధికారంతో మాట్లాడాలనుకుంటున్నారు? ఒకవేళ మీ జీవితంలో ప్రార్థన నీకు అధికారాన్ని ఇస్తుంది. దేవుడు ఆల్రెడీ మనకు అధికారాన్ని ఇచ్చాడు. లోకస్తులకు ఇవ్వనటువంటిది మనకి ఇచ్చినటువంటిది ఏంటో తెలుసా? దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఎవరొస్తున్న ఈ ప్రాంతంలో ఉన్నారో, ఒకవేళ మీ జీవితంలో ఎడిక్షన్స్ ద్వారా మీరు ఎంతగానో సఫర్ అవుతున్నారా, లేకపోతే మీ జీవితంలో వ్యసనాల నుంచి విడుదల పొందలేకపోతున్నారా? ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ ఎడిక్షన్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ లెట్ మీ టెల్ యూ, నువ్వు అధికారంతో ఆ యొక్క ఎడిక్షన్స్తో నువ్వు మాట్లాడచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ దిస్ ఎడిక్షన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఈ అధికారాన్ని ఏం చేస్తున్నాను? నేను బంధిస్తున్నాను అని అధికారంతో మాట్లాడచ్చు. దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి? సృష్టిని శాసించగల అధికారాన్ని, దురాత్మ శక్తుల మీద అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి నీ విశ్వాసము ద్వారా సూర్యచంద్రులు నిలిచిపోయేటువంటి గొప్ప కృప ప్రభు నీకు ఇస్తాడు.
ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ యొక్క కొండ వెళ్ళి సముద్రంలో పడి, ఆవగింజంత విశ్వాసం. చూడండి, ఒక పెద్ద వృక్షాన్ని మీరు చూస్తున్నప్పుడు దాని విత్తనం ఎంత ఉంటుంది? పెద్ద వృక్షాన్ని చూస్తాం, వట వృక్షం చూస్తున్నారు. ఆ పెద్ద వృక్షానికి ఆ రైతు కానివ్వండి, లేకపోతే ఆ నాటినడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన చర్చిలో 22 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటి దైవజనుల ప్రార్థన, రెండోదిగా దైవజనుడి యొక్క విశ్వాసము, రెండోదిగా వారి యొక్క విశ్వాసం ద్వారా 22 సంవత్సరాల తర్వాత మన చర్చ్లో ఒక కుటుంబంలో దేవుడు కార్యం జరిగించాడు. ఇంకా ఇలా చెప్పుకోవాలంటే భయంకరమైన లుకేమియా అనేటువంటి ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక కుమార్తె మందిరానికి వస్తుండేది, దైవ సేవకుడి ప్రార్థన కోరుతుండేటువంటిది. తన విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థనలు ఏకీభించిందో లుకేమియా అనేటువంటి ఆ భయంకరమైన క్యాన్సర్ నుంచి దేవుడు సంపూర్ణ విడుదల ఆ కుమార్తెకి ఇచ్చారు. ఈ రోజున ఒక ఎంఎన్సి కంపెనీలో తన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఆ కృపను ఆ కుమార్తెకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలా ఒక్కొక్కటిగా చెప్తున్న అనేకమైన మిరాకిల్స్ దేవుడు జరిగిస్తాడు. మన యొక్క చిత్తవృత్తిని, మన బిహేవియర్ని, మన క్యారెక్టర్ని, మన యాటిట్యూడ్ని మార్చగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది. జీవన్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి నేను తరచూ చెప్తుంటాను. వాస్తవానికి పాత మందిరం లేకపోతే మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మనం కూడుకుంటున్నప్పుడు జనము వేలాది మందిగా వస్తుండేటువంటి వారు. నిజంగా ప్రతి ఆరాధనలో వేలాది మంది ప్రజలు వస్తున్నప్పుడు ఆ యొక్క మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంకి ఆపోజిట్ నివసించేటువంటి వాడు జీవన్. ఎప్పుడు కూడా ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత కోలాహలం ఉండేది కాదు, ఇంత అడావుడు ఉండేటువంటిది కాదు. ఈ ప్రాంతం అంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడుతుంది. ప్రజలు చాలా దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. ఈయన ఎవరో మత ప్రచారం చేసేస్తున్నాడు, అనేక మందిని మార్చేస్తున్నాడు అని చెప్పి నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జీవన్. కనిపిస్తే కొడదాం, కనిపిస్తే గాయపరుద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ జీవన్ ఒకరోజు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చెప్తారు, ప్రజలు అలాగా వింటూ ఉంటారు, అలా ఆరాధన చేస్తూ ఉంటే ఏం జరుగుతుందని లోపలికి వచ్చి కూర్చున్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు తన హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. కేవలం తన గురించే దేవుడు మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఆనాడు లూదియా హృదయం ఏ విధంగా తెరవబడిందో తన హృదయం తెరచబడింది. అద్భుతం జరిగింది. ఆ రోజే కన్నీటితో తన జీవితాన్ని ప్రభుకి సమర్పించి ఆ రోజు నుంచి మందిరానికి రావడం ప్రారంభించాడు. వితిన్ 3 monthsలో ఆ వ్యక్తి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. తన జీవితంలో ఆ భయంకరమైన ఎడిక్షన్ నుంచి, ఆ త్రాగుబోతనము లేకపోతే డ్రగ్స్ తీసుకునేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడుదల చేసి ఇప్పుడు అనేక చోట్ల దేవుని కొరకు వాడబడేటువంటి సాధనంగా దేవుడు మార్చారు. అతని సాక్ష్యం ద్వారా అనేక మంది ఈరోజు బలపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. కర్నూలు వెళ్ళిపోయారు తను. ఈరోజు నా కర్నూలు పరిసర ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్నాడు. ఇక్కడ తన వాక్యాన్ని విని దేవుని కృపలో తను ఎదిగిబడిన రీతిని బట్టి దేవుడు కార్యం చేశాడు. నీ యొక్క అపనమ్మికాన్ని కనుక ఈరోజు తొలగించుకోగలిగితే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఇంకో మాట చెప్తాను, దేవుడు నీ జాతిని ఏనాడు చూడడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు నీ జాతిని ఎప్పుడు చూడడు, దేవుడు నీ కులాన్ని చూడడు, దేవుడు నీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూడడు, నీ హైట్ని చూడు, నీ రంగును చూడడు. దేవుడు నీ విశ్వాసాన్ని చూసి కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, ఎంత ఎత్తున్నాడు, ఎంత రంగు ఉన్నాడు, లేకపోతే అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవి చూసి మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది సమాజం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ యొక్క జాతిని ప్రభువు చూడ్డు. దేవాది దేవుడు నీ విశ్వాసాన్ని చూసి దేవుడు కార్యం చేస్తాడు. అది మొదటి అంశం.